అందరికీ నమస్కారం. స్ఫూర్తి ఎడ్యుకేషన్కి స్వాగతం. నమస్కారం. పోటీ పరీక్షల ప్రపంచంలోకి స్వాగతం. ఈరోజు మనం ఒక ముఖ్యమైన సబ్జెక్ట్ గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. అదే భూగోళ శాస్త్రం. చాలామంది అభ్యర్థులు దీన్నెలా చూస్తారంటే ఊరికే పేర్లు, ప్రదేశాలు గుర్తుపెట్టుకోవడం అనుకుంటారు. కానీ అస్సలు విషయం అది కాదు. చాలా కీలకమిది. అవును, నిజమే. చాలామంది అనుకునేదానికంటే దీని ప్రాముఖ్యత ఎక్కువే. మన దగ్గర కాంప్రహెన్సివ్ గైడ్ టు ఇండియన్ అండ్ వరల్డ్ జియోగ్రఫీ నుంచి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి. ఇంకా అసలు పరీక్షల్లో ప్రశ్నలు ఎలా అడుగుతున్నారు, దానికి తగ్గట్టు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ విషయాల మీద కూడా కొంత సమాచారం ఉంది. ఈ చర్చ ముఖ్య ఉద్దేశమేంటంటే భూగోళ శాస్త్రం అంటే మ్యాపులు, నదులు మాత్రమే కాదు. పోటీ పరీక్షల్లో గెలవాలంటే ఇది ఎందుకు అవసరమో అర్థం చేసుకోవడం. ఇంకా చెప్పాలంటే దీన్ని ఎలా చదివితే బావుంటుంది, ఎలా గుర్తుపెట్టుకోవాలి, పరీక్షల్లో ఎలా ఉపయోగించాలి, దీనిపై ఒక స్పష్టత తీసుకురావడం అన్నమాట. సరే, మొదలు పెడదామా? తప్పకుండా. చూడండి, భూగోళ శాస్త్రం ప్రాముఖ్యతను మనం అస్సలు తక్కువ అంచనా వేయకూడదు. ఇది కేవలం ప్రదేశాల గురించి కాదు. ఇప్పుడు ఎస్ఎస్సి, బ్యాంకింగ్ లాంటి పరీక్షలున్నాయి కదా, వాటిలో జనరల్ అవేర్నెస్ పేపర్లో దీని రోల్ చాలా పెద్దది. భారత భూగోళ శాస్త్రం, ప్రపంచ భూగోళ శాస్త్రం, వాతావరణం, పర్యావరణ సమస్యలు ఇలాంటి వాటిపై ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. అంతేకాదు, ఇప్పుడు యూపీఎస్సీ సివిల్స్ లాంటి పరీక్షలు చూస్తే ఇది బాగా స్కోరింగ్ సబ్జెక్టుల్లో ఒకటి అంటున్నారు కదా. అవునవును. ప్రిలిమ్స్లో ఆబ్జెక్టివ్ ప్రశ్నలు, మెయిన్స్లో అయితే డీటెయిల్డ్ ఆన్సర్స్ రాయాలి. రెండింటిలోనూ దీనికి మంచి వెయిటేజీ ఉంది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయమేంటంటే భూగోళ శాస్త్ర పరిజ్ఞానం ఉంటే వేరే సబ్జెక్టులు కూడా బాగా అర్థమవుతాయి. ఒక బలమైన బేస్ లాంటిదన్నమాట. ఉదాహరణకు మన గైడ్లోనే ఉంది చూడండి, ఇండియాలో బొగ్గు కొన్ని చోట్లే దొరుకుతుంది. దానివల్ల స్వాతంత్ర్యం వచ్చాక పెద్ద పెద్ద పరిశ్రమలన్నీ అక్కడే పెట్టారు. ఆ భౌగోళిక పరిస్థితి ప్రభావం ఇప్పటికీ మన ఎకానమీపై ఉంది. అంటే జాగ్రఫీ మన ఆర్థిక చరిత్రను కూడా ప్రభావితం చేసిందన్నమాట. ఓ, ఇది నిజంగా మంచి పాయింట్. అంటే ఆర్థిక వ్యవస్థే కాదు, చరిత్ర, కరెంట్ అఫైర్స్ కూడా దీంతో ముడిపడి ఉంటాయన్నమాట. ఖచ్చితంగా. చరిత్రలో యుద్ధాలు జరిగాయి, ప్రజలు వలస వెళ్లారు, కొన్ని సామ్రాజ్యాలు విస్తరించాయి. వీటన్నిటి వెనక జాగ్రఫికల్ రీజన్స్ చాలా ఉంటాయి. ఇక ఇప్పుడు చూసుకుంటే క్లైమేట్ చేంజ్, బార్డర్ ఇష్యూస్, నదీ జలాల పంపకాలు, ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ జాగ్రఫికల్ యాంగిలున్నవే కదా. అందుకే ఇది అభ్యర్థి ఎనలిటికల్ స్కిల్స్ను పెంచుతుంది. మ్యాప్లు చూడటం, డేటాను ఎనలైజ్ చేయటం, వేరువేరు ప్రాంతాల మధ్య లింక్స్ అర్థం చేసుకోవటం ఇవన్నీ పరీక్షల్లో చాలా ముఖ్యం. ప్రిలిమ్స్ ఎంసీక్యూల నుంచి మెయిన్స్ అనాలిసిస్, చివరికి ఇంటర్వ్యూ డిస్కషన్స్ వరకు ఎక్కడ చూసినా దీని ప్రాముఖ్యత కనిపిస్తుంది. అవును, స్పష్టంగా ఉంది. ఇక సిలబస్ వైపు వద్దాం. ఇది చూస్తే చాలా పెద్దగా అనిపిస్తోంది. భారత భూగోళ శాస్త్రం, ప్రపంచ భూగోళ శాస్త్రం అని రెండు మెయిన్ పార్ట్స్ ఉన్నాయి. ముందుగా భారత భూగోళ శాస్త్రం. ఇందులో దేనిపై ఎక్కువ ఫోకస్ పెట్టాలి? మీరన్న గైడ్ ప్రకారం బేసిక్స్ చాలా ఇంపార్టెంట్ అట. ఆరు ప్రాథమిక అంశాలు అంటే అసలు ఇండియా ప్రపంచ పటంలో ఎక్కడుంది, దాని అక్షాంశాలు, రేఖాంశాలు, మన టైమ్ జోన్, ఐఎస్టీ, పక్క దేశాలు, ముఖ్యమైన జలసంధులు, రాష్ట్రాలు, వాటి రాజధానులు, సరిహద్దులు ఇలాంటివి. ఇవి బేసిక్స్లా అనిపించినా వీటిపై గ్రిప్ ఉంటే మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ చాలా ఈజీ అవుతాయి. ఇక భౌతిక స్వరూపాల గురించి అంటే హిమాలయాలు, ఉత్తర మైదానాలు, ద్వీపకల్ప పీఠభూమి, తీరాలు, దీవులు మన గైడ్లో చాలా డీటెయిల్డ్గా ఉంది. వీటిల్లో ఉదాహరణకి ఉత్తర మైదానాలు ఎలా ఏర్పడ్డాయో తెలుసుకోవడం ఎందుకు అంత ముఖ్యమని గైడ్లో స్ట్రెస్ చేస్తున్నారు. మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే ఆ ఉత్తర మైదానాలు హిమాలయ నదులు తీసుకొచ్చిన ఒండ్రుమట్టితో ఏర్పడ్డాయి. ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ ఫర్టైల్ రీజియన్స్ అది. అందుకే అక్కడ అగ్రికల్చర్ బాగా డెవలప్ అయింది, జనాభా కూడా ఎక్కువ. దీని వెనుకున్న ఆ జియోగ్రాఫికల్ ప్రాసెస్, దాని ఎకనామిక్, సోషల్ ఇంపాక్ట్స్ ఇవి అర్థం చేసుకుంటే అగ్రికల్చర్, పాపులేషన్, రిసోర్స్ డిస్ట్రిబ్యూషన్ ఇలా చాలా విషయాలపై అడిగే ప్రశ్నలకు డీప్గా ఆన్సర్ చెయ్యొచ్చు. కేవలం ఉత్తర మైదానాలు ఫర్టైల్ అని కాకుండా అవి ఎందుకు అలా ఉన్నాయి, దాని ఫలితాలేంటి అని తెలియాలి. అర్థమైంది. అలాగే నదీ వ్యవస్థలు, క్లైమేట్, న్యాచురల్ వెజిటేషన్, మినరల్స్, ఇండస్ట్రీస్, అగ్రికల్చర్, ట్రాన్స్పోర్ట్, పాపులేషన్, చాలా అంశాలున్నాయి ఇండియన్ జాగ్రఫీలో.
వీటన్నిటినీ సెపరేట్గా కాకుండా ఒకదానితో ఒకటి లింక్ చేసి చూడటం ఇంపార్టెంట్ అంటారా? ఖచ్చితంగా ఖచ్చితంగా. ఉదాహరణకు క్లైమేట్ తీసుకోండి. ఇండియన్ మాన్సూన్స్ అవి ఎలా వస్తాయి? వాటిపై ఎల్ నినో, లాన్ నినా ఇవి పసిఫిక్ ఓషన్ టెంపరేచర్ వేరియేషన్స్ వల్ల వచ్చే గ్లోబల్ వెదర్ ప్యాటర్న్స్. ఎఫెక్ట్ ఏంటి? ఈ మాన్సూన్సే మన అగ్రికల్చర్కి, నదుల్లో నీటికి, గ్రౌండ్ వాటర్కి అన్నిటికీ బేస్. ఇది అర్థం చేసుకోకుండా అగ్రికల్చర్ గురించో, వాటర్ రిసోర్సెస్ గురించో కంప్లీట్ పిక్చర్ రాదు. అలాగే సాయిల్ టైప్స్, అవి ఏ పంటలకు సూటబుల్, మినరల్స్ ఎక్కడ దొరుకుతాయి, అక్కడే ఏ ఇండస్ట్రీస్ వచ్చాయి, వీటన్నిటికీ లింక్ ఉంది. కరెక్ట్. ఇక వరల్డ్ జాగ్రఫీకి వస్తే ఇక్కడ కూడా జియోమార్ఫాలజీ, క్లైమటాలజీ, ఓషనోగ్రఫీ, బయోజాగ్రఫీ, హ్యూమన్ జాగ్రఫీ ఇలా విభాగాలున్నాయి. జియోమార్ఫాలజీలో ప్లేట్ టెక్టానిక్స్ అనే పదం బాగా వినిపిస్తోంది. అంటే ఏంటది? ఎందుకంత ముఖ్యం? జియోమార్ఫాలజీ అంటే భూమి ఉపరితలంపై మనం చూసే పర్వతాలు, మైదానాలు, పీఠభూములు ఇవన్నీ ఎలా ఏర్పడ్డాయో స్టడీ చేయడం. దీనికి మెయిన్ బేసిస్ ప్లేట్ టెక్టానిక్స్ థియోరీ అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే భూమి పైపొర క్రస్ట్ కొన్ని పెద్ద పెద్ద ప్లేట్స్గా విడిపోయి కింద ఉన్న మ్యాంటిల్ అనే లేయర్ మీద నెమ్మదిగా కదులుతూ ఉంటాయి. ఈ ప్లేట్స్ ఒకదానికొకటి దూరంగా వెళ్లడం, దగ్గరికి రావడం, పక్కకు జరగడం, వీటి వల్లే ఎర్త్ క్వేక్స్, వాల్కెనోస్ వస్తాయి. హిమాలయాల్లాంటి పెద్ద పెద్ద పర్వతాలు ఏర్పడ్డాయి. ఈ ఒక్క కాన్సెప్ట్ అర్థమైతే ప్రపంచంలో చాలా జియోగ్రాఫికల్ ఫీచర్స్కి రీజన్ తెలుస్తుంది. ఓ, అంటే భూమి పైపొర కంటిన్యూస్గా మారుతూనే ఉంటుందన్నమాట. అలాగే క్లైమటాలజీలో గ్లోబల్ ప్రెషర్ బెల్ట్స్, విండ్ సిస్టమ్స్, రెయిన్ఫాల్ టైప్స్ ఇవి చూడాలి. ఇక ఓషనోగ్రఫీలో ఓషన్ కరెంట్స్ చాలా ఇంపార్టెంట్ అని మీ గైడ్ చెబుతోంది. ఎందుకని? ఓషన్ కరెంట్స్ అంటే సముద్రంలో నదుల్లాగా ఒక డైరెక్షన్లో ఫ్లో అయ్యే వాటర్ అన్నమాట. ఇవి ఏం చేస్తాయంటే వేడి నీటిని పోల్స్ వైపు, చల్లని నీటిని ఈక్వేటర్ వైపు తీసుకెళ్తాయి. అలా భూమి మీద టెంపరేచర్ని రెగ్యులేట్ చేయడంలో చాలా పెద్ద రోల్ ప్లే చేస్తాయి. అంతేకాదు కోస్టల్ ఏరియాల క్లైమేట్ని, ఫిషింగ్ గ్రౌండ్స్ని, షిప్పింగ్ రూట్స్ని కూడా ఇవి బాగా ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు వెచ్చగా ఉండే గల్ఫ్ స్ట్రీమ్ కరెంట్ వల్లే వెస్టర్న్ యూరోప్ కోస్ట్ అదే లాటిట్యూడ్లో ఉన్న కెనడా కోస్ట్ కన్నా వార్మ్గా ఉంటుంది. చూసారా ఎంత ఇంపాక్ట్ ఉందో? చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే జాగ్రఫీలో ఫ్యాక్ట్స్ ఎంత ముఖ్యమో వాటి వెనుక ఉన్న కాన్సెప్ట్స్, ఆ కారణాలు కూడా అంతే ముఖ్యమన్నమాట. దీన్ని బట్టి పరీక్షల్లో ప్రశ్నలు ఎలా అడుగుతారు? ప్రిలిమ్స్కి, మెయిన్స్కి అడిగే విధానంలో తేడా ఉంటుందా? తప్పకుండా తేడా ఉంటుంది. ప్రిలిమ్స్లో ఎక్కువగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఎంసీక్యూస్ ఉంటాయి. ఇవి మీ మెమొరీని అలాగే కాన్సెప్ట్స్పై మీకున్న బేసిక్ అండర్స్టాండింగ్ని టెస్ట్ చేస్తాయి. మన గైడ్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. లైక్ నార్థన్ హెమిస్ఫియర్లో లాంగెస్ట్ డే ఎప్పుడొస్తుంది, లేదా వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అంటే ఏంటి, అవి ఇండియాలో ఏ పంటలకు మంచిది, వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అంటే మెడిటరేనియన్ సీ నుంచి వింటర్లో మన వైపు వచ్చే గాలులు, ఇలాంటివి అడుగుతారు. మరి మెయిన్స్లో అక్కడ కేవలం ఫ్యాక్ట్స్ చెప్తే సరిపోదు కదా? అస్సలు సరిపోదు. మెయిన్స్లో డిస్క్రిప్టివ్, అనలిటికల్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే మీరొక జాగ్రఫికల్ ఇష్యూని డీప్గా అనలైజ్ చేసి రీజన్స్, ఎఫెక్ట్స్, సొల్యూషన్స్ ఇవన్నీ వివరించాలి. మన దగ్గరున్న సోర్సెస్లో కొన్ని మంచి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ట్రాపికల్ కంట్రీస్లో ఫుడ్ సెక్యూరిటీపై క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ని అనలైజ్ చేయండి. లేదా గంగా ప్లేన్స్లో గ్రౌండ్ వాటర్ లెవెల్స్ తగ్గడానికి కారణాలేంటి, ఇది ఇండియా ఫుడ్ సెక్యూరిటీని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది. లేదా ఓషన్ కరెంట్స్ ఎలా ఏర్పడతాయి, అవి రీజనల్ క్లైమేట్స్, ఫిషరీస్, నావిగేషన్పై ఎలాంటి ప్రభావం చూపుతాయి. ఇలాంటి ప్రశ్నలకు ఆన్సర్ రాయాలంటే సబ్జెక్ట్ మీద గ్రిప్తో పాటు మీ అనలిటికల్ స్కిల్స్ కూడా చూపించాలి. ఇలాంటి ప్రశ్నలను ఎదుర్కోవాలంటే ప్రిపరేషన్ ఎలా ఉండాలి? కేవలం పుస్తకాలు చదివేస్తే సరిపోతుందా? పుస్తకాలు బేస్, కానీ అదొక్కటే సరిపోదు. సక్సెస్ఫుల్ స్ట్రాటజీలో కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి. మన గైడ్ కూడా వీటిని హైలైట్ చేస్తోంది. 1. కాన్సెప్చువల్ క్లారిటీ. బట్టి కొట్టడం కంటే ప్రతిదాని వెనుక ఉన్న ఎందుకు, ఎలా అనేది తెలుసుకోవాలి. 2. మ్యాప్స్తో ఫ్రెండ్షిప్. అట్లాస్ని ఎప్పుడూ పక్కన పెట్టుకోవాలి. చదివిన ప్లేస్లు, రివర్స్, మౌంటైన్స్ అన్నీ మ్యాప్లో చూస్తూ ఉండాలి. విజువల్ మెమరీకి హెల్ప్ అవుతుంది. 3. ఇంటర్లింకింగ్. జాగ్రఫీని హిస్టరీ, ఎకానమీ, ఎన్విరాన్మెంట్, కరెంట్ అఫైర్స్
వీటితో లింక్ చేసి చదవాలి. అప్పుడే ఆన్సర్స్లో డెప్త్ వస్తుంది. 4. కరెంట్ అఫైర్స్తో అప్డేట్ అవ్వడం. ఇది చాలా చాలా కీలకం. మీరు కరెంట్ అఫైర్స్ అన్నారు, ఇక్కడే అసలు విషయం ఉంది. చాలామంది స్టూడెంట్స్ స్టాటిక్ సిలబస్ చదవడానికే టైం సరిపోవట్లేదనుకుంటారు. మరి రోజూ జరిగే న్యూస్ని జాగ్రఫీతో లింక్ చేసుకోవడం ఎందుకంత అవసరం? పరీక్షలకిది ఎలా హెల్ప్ అవుతుంది? ఇది చాలా మంచి పాయింట్ రేజ్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు వచ్చే కాంపిటీటివ్ ఎగ్జామ్స్, ముఖ్యంగా సివిల్స్ లాంటివి, మీరు చుట్టూ జరుగుతున్న విషయాల పట్ల ఎంత అవేర్గా ఉన్నారో టెస్ట్ చేస్తాయి. కేవలం టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ కాదు. ఉదాహరణకు, రీసెంట్గా ఎక్కడో పెద్ద ఫ్లడ్స్ వచ్చాయనుకోండి. పరీక్షలో దాని గురించి అడిగితే కేవలం ఆ ఇన్సిడెంట్ గురించి రాస్తే మార్కులు రావు. ఆ ఫ్లడ్స్కి కారణమైన ఎక్కువ రెయిన్ఫాల్, అక్కడి రివర్ సిస్టమ్, ల్యాండ్ ఫార్మ్స్, అర్బనైజేషన్ ఇంపాక్ట్, ఇలాంటి జాగ్రఫికల్ యాంగిల్స్ కూడా అనలైజ్ చేయగలగాలి. అలాగే క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్, గవర్నమెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ స్టెప్స్, ఇలాంటి కంటెంపరీ ఇష్యూస్ యాడ్ చేయాలి. ఓహ్, అంటే కరెంట్ అఫైర్స్ అనేవి మనం నేర్చుకున్న స్టాటిక్ జాగ్రఫీ ప్రిన్సిపుల్స్కి, రియల్ వరల్డ్లో జరుగుతున్న డైనమిక్ ఈవెంట్స్కి మధ్య ఒక బ్రిడ్జ్ లాంటివన్నమాట. ఎగ్జాక్ట్లీ, సరిగ్గా చెప్పారు. ఎగ్జామినర్స్ ఏం చేస్తారంటే, ఒక కంటెంపరీ ఈవెంట్ని బేస్ చేసుకుని దాని వెనుక ఉన్న బేసిక్ జాగ్రఫికల్ కాన్సెప్ట్స్పై మీకున్న అవగాహనను టెస్ట్ చేస్తారు. ఇలా లింక్ చేయగలగడం అనేది మీ అనలిటికల్ థింకింగ్ని, ప్రాబ్లమ్ సాల్వింగ్ యాటిట్యూడ్ని చూపిస్తుంది. ఇది ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అన్ని స్టేజెస్లోనూ మీకు ప్లస్ అవుతుంది. ముఖ్యంగా మెయిన్స్లో మీ ఆన్సర్స్లో రీసెంట్ ఎగ్జాంపుల్స్, డేటా, గవర్నమెంట్ స్కీమ్స్ చేర్చితే మంచి మార్కులొస్తాయి. కరెంట్ అఫైర్స్ను జాగ్రఫీతో ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చో కొన్ని ఉదాహరణలు చెప్పగలరా? మన గైడ్లో ఏమైనా హింట్స్ ఉన్నాయా? మన గైడ్ కొన్ని ఏరియాస్ సజెస్ట్ చేస్తోంది. క్లైమేట్ చేంజ్, హిమాలయాల్లో గ్లేషియర్స్ కరగడం, సీ లెవెల్ రైజ్ వల్ల కోస్టల్ ఏరియాస్కి థ్రెట్, హీట్ వేవ్స్ ఎక్కువవడం, రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ మారడం, వీటిపై న్యూస్ వచ్చినప్పుడు క్లైమటాలజీ కాన్సెప్ట్స్తో లింక్ చేసుకోవాలి. జియోపాలిటిక్స్, బార్డర్ డిస్ప్యూట్స్, ఉదాహరణ ఇండియా చైనా ఎల్ఏసీ, సీ వాటర్ డిస్ప్యూట్స్, ఉదాహరణ సౌత్ చైనా సీ, రివర్ వాటర్ షేరింగ్ ఇష్యూస్, వీటన్నిటి వెనుక జాగ్రఫికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎర్త్క్వేక్స్, వల్కనోస్, సైక్లోన్స్, ఫ్లడ్స్, ఇవి జరిగినప్పుడు వాటి జాగ్రఫికల్ రీజన్స్, ఇంపాక్ట్స్, గవర్నమెంట్ రెస్పాన్స్ గమనించాలి. అర్బనైజేషన్ అండ్ డెవలప్మెంట్, స్మార్ట్ సిటీస్ మిషన్, సిటీస్లో పొల్యూషన్ పెరగడం, స్లమ్స్ ప్రాబ్లమ్స్, ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, ఇవన్నీ హ్యూమన్ జాగ్రఫీతో కనెక్ట్ అయినవే. ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ కవర్ రిపోర్ట్స్, బయోడైవర్సిటీ కన్జర్వేషన్ ఎఫర్ట్స్, ల్యాండ్ యూజ్ ప్యాటర్న్స్లో మార్పులు, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, వీటిపై ఫోకస్ పెట్టాలి. చాలా క్లియర్గా చెప్పారు. అంటే రోజూ న్యూస్ పేపర్స్, ఉదాహరణ ది హిందూ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ లాంటివి చదవడం, న్యూస్లో వచ్చిన ప్లేస్లను అట్లాస్లో వెతకడం, కరెంట్ ఈవెంట్స్ని సిలబస్లోని కాన్సెప్ట్స్తో లింక్ చేసుకోవడం, గవర్నమెంట్ రిపోర్ట్స్ పిఐబి లాంటివి, మ్యాగజైన్స్ ఫాలో అవ్వడం, పాత క్వశ్చన్ పేపర్స్ చూడటం, ఇవన్నీ ప్రిపరేషన్లో భాగం కావాలన్నమాట. అవును, ఖచ్చితంగా. అదే కంప్లీట్ అప్రోచ్. కాబట్టి ఇదంతా విన్న తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, పోటీ పరీక్షల కోసం జాగ్రఫీ అనేది తప్పనిసరిగా పట్టు సాధించాల్సిన సబ్జెక్ట్. ఇది కేవలం ఫ్యాక్ట్స్ కలెక్షన్ కాదు, అనలిటికల్ థింకింగ్ని వేరే సబ్జెక్టులతో లింక్ చేసే ఎబిలిటీని పెంచే శాస్త్రం. బేసిక్ కాన్సెప్ట్స్ మీద క్లారిటీ, మ్యాప్స్ మీద గ్రిప్, కరెంట్ అఫైర్స్ మీద అవగాహన, ఈ మూడు సక్సెస్కి చాలా ముఖ్యం. సరిగ్గా చెప్పారు. ముగించే ముందు వినేవాళ్లని ఆలోచింపజేసే ఒక ప్రశ్న. మన సోర్సెస్ ఆధారంగానే, కానీ కొంచెం ఫ్యూచర్లోకి చూస్తూ, రాబోయే రోజుల్లో వాటర్ స్కేర్సిటీ పెరగడం, లేదంటే క్లైమేట్ చేంజ్ వల్ల మైగ్రేషన్స్ ఎక్కువవ్వడం, ఇలాంటి జాగ్రఫికల్ చేంజెస్ కామన్ అవ్వొచ్చు. మరి ఇలాంటివి భవిష్యత్తులో దేశాల మధ్య రిలేషన్స్ని, జియోపాలిటిక్స్ని ఎలా మార్చొచ్చు? ఇది కోఆపరేషన్కి దారితీస్తుందా, లేక కొత్త కాన్ఫ్లిక్ట్స్కి కారణమవుతుందా? ఇలాంటి ఫ్యూచర్ సినారియోస్ని అంచనా వేయడానికి, అనలైజ్ చేయడానికి ఒక ఆస్పిరెంట్ తనను తాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఇది ఎన్విరాన్మెంట్, జియోపాలిటిక్స్, ఫ్యూచర్ ప్రెడిక్షన్స్, వీటన్నిటినీ కలిపే టాపిక్. దీనిపై లోతుగా ఆలోచించడం మీ అనలిటికల్ స్కిల్స్ని ఇంకా షార్ప్ చేస్తుంది.